దేవుని మాట వ్యభిచారులు మార్చింది, దేవుని మాట సమరీ స్త్రీని మార్చింది, దేవుని మాట అత్యంత ధన ఆసక్తి కలిగిన జక్కయ్యను మార్చింది. కానీ మనం మాత్రము అదే ధనము కొరకు దేవుని దగ్గరకు వస్తున్నాం. చూడండి, దేవుని దగ్గరకు రావాల్సిన ధనము కొరకు కాదు, దేవుని దగ్గరకు రావాల్సింది పరిశుద్ధమైన క్యారెక్టర్ కొరకు రావాలి. పరిశుద్ధమైన నూతన స్వభావం అన్నాడు దాన్ని, పరిశుద్ధమైన క్యారెక్టర్ కొరకు రావాలి. ఈరోజు ప్రాబ్లం ఏమవుతుందంటే క్యారెక్టర్ ఉండట్లేదు, పరిశుద్ధత ఉండట్లేదు. పరిశుద్ధత లేకుండా ప్రవ్వా ఇక్కడికి వచ్చి ప్రవ్వా నాకు ఆ పొలం కావాలి, ఆ స్థలం కావాలి, ఈ భూమి కావాలి, ఆ ఉద్యోగం, ఆ పెళ్ళి, ఆ ఫారెను ఏమేమో అడుగుతున్నాము. కానీ ప్రవ్వా నాకు పరిశుద్ధత కావాలి ప్రవ్వా అని అడిగాము ఏ రోజైనా మనము? పొలాలు, స్థలాలు, భూములు, ఇల్లులు, అంతస్తులు ఇవ్వాలంటే యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు సుమి. మనకు కావలసిన వాటిని అనుగ్రహించడానికి యేసు ప్రభు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడుండి కూడా ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన రాకముందు మనుషులు లేరా? ఆయన రాకముందు మనుషులు ఈ లోకంలో జీవించలేదా, బ్రతకలేదా? బ్రతికి సమస్తమును కలిగి ఉండలేదా? భూములు కలగలేదా? పొలాలు కలగలేదా? స్థలాలు కలగలేదా? బంగారం కలిగి ఉండలేదా? ఆయన అక్కడి నుంచి కూడా ఇవ్వగలడు మనకు. కానీ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఎంతగానో నలగొట్టబడి తన్ను తాను ఎంతగానో తగ్గించుకుని అందరి చేత మాటలు, అవమానాలు నిందించబడి అంత వేదన పడి ఎందుకు ప్రాణం పెట్టాడనంటే మనందరిలో పాపం ఉన్నది, పాపాన్ని తీసివేయడానికే. మన ప్రార్థనలో పరిశుద్ధత మిస్ అయిపోతుంది. నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా,